ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుడు సొలొమోనుతో మాట్లాడినప్పుడు ఇచ్చిన సమాధానం. సొలొమోను యెరూషలేములో దేవునికి ఆలయాన్ని కట్టిన తర్వాత దేవుడు రాత్రివేళ అతనికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: నీ ప్రజలు పాపం చేసి నన్ను విడిచిపెడితే నేను వారిని శిక్షిస్తాను, కానీ వారు తప్పు తెలుసుకొని తిరిగి నన్ను వెతికితే నేను వారిని క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను అని. ప్రియులారా, ఇది పశ్చాత్తాపం మరియు దేవుని ప్రేమ క్షమాపణ గురించిన వచనం. ఈ వచనం 4 దశలలో మన పశ్చాత్తాపం మరియు 3 దశలలో దేవుని ప్రతిస్పందనను చూపిస్తుంది. మొదటిగా మనం చేయవలసిన 4 ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవడం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి వెతకడం మరియు మన చెడు మార్గములను విడిచిపెట్టడం. ఈ 4 మనం చేస్తే దేవుడు మనకు 3 వాగ్దానాలు ఇచ్చాడు. 1, ఆయన మన ప్రార్థన వింటాడు. 2, మన పాపములను క్షమిస్తాడు. 3, మన దేశమును స్వస్థపరుస్తాడు. ప్రియులారా, ఈ వచనం కేవలం ఇజ్రాయేలు దేశానికి కాదు, మన దేశం, మన కుటుంబం, మన జీవితాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పటి సమాజంలో ఉన్న సమస్యలు అవినీతి, అన్యాయం, ద్రోహం, స్వార్థం, పాపం ఇవన్నీ దేవుణ్ణి దూరం చేశాయి. కానీ మనం తిరిగి ఆయనను వెతికితే ఆయన మన దేశానికి శాంతినిస్తాడు, మన కుటుంబాలకు ఆరోగ్యం, ఐక్యత ఇస్తాడు, మన హృదయాలకు నూతన జీవం ఇస్తాడు. ఉదాహరణకు, నినివే ప్రజలు పాపంలో ఉన్నారు. దేవుడు యోనాను వారిని హెచ్చరించమని పంపాడు. వారు తమను తాము తగ్గించుకున్నారు, ఉపవాసముండి ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థనను విని ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. ఇది తగ్గించుకొని ప్రార్థించి చెడు మార్గం విడిచినప్పుడు దేవుడు క్షమిస్తాడు అన్నదానికి ఉదాహరణ. అలాగే ఇజ్రాయేలీయులు బంగారు దూడను చేసుకొని దేవుని ఎదుట పాపం చేశారు, కానీ మోషే దేవుని ముందు ప్రార్థించాడు. ప్రజలు పశ్చాత్తాపం చెందారు. అది చూసి దేవుడు వారిని క్షమించాడు. ఇది దేవుని క్షమాపణ మరియు ప్రేమ యొక్క మరొక ఉదాహరణ. ప్రియులారా, ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతుంది. మనము గర్వం, స్వార్థం, పాపం, అబద్ధం, అన్యాయం వంటి మార్గాల్లో నడుస్తున్నప్పుడు మనము మన హృదయాన్ని మార్చుకొని దేవుణ్ణి వెతికితే ఆయన మన జీవితాన్ని, కుటుంబాన్ని, దేశాన్నే మారుస్తాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం పశ్చాత్తాపంలోనే దాగి ఉంది. ప్రార్థన దేశాన్ని స్వస్థపరచగల శక్తి. పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది, కానీ పశ్చాత్తాపం మనల్ని ఆయన దగ్గరికి తీసుకువస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని. సహోదరి సహోదరులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నిన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదువని నీ ఆశీర్వాదం ప్రార్థన మరియు పశ్చాత్తాపంలోనే దాగి ఉందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ఇది కేవలం ఇజ్రాయేల్ దేశానికే కాదు, మా దేశం, మా కుటుంబం, మా జీవితాలకు కూడా వర్తిస్తుందని మేము తిరిగి నిన్ను వెతికితే నీవు మా దేశానికి, మా కుటుంబాలకు ఆరోగ్యం, ఐక్యత, శాంతినిస్తావని తెలియజేశావు. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము నీ యొద్దకు వచ్చి మా చేతులను శుభ్రము చేసుకొని మా హృదయములను పరిశుద్ధపరచుకొని నీ దృష్టికి మమ్మును మేము తగ్గించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ క్షమాపణ, రక్షణ, ఆశీర్వాదాలు పొందుకొని నెమ్మది కలిగి మేము జీవించుటకు కృపచూపమని, మా చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా నీవే మార్చమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.